నెక్స్ట్ అండి, వివాహేతర సంబంధం ఆపే హత్య, ఆంధ్ర ఐఏఎస్ దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కి చెందినటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు, అది పేరు చెప్పటం సమంజసం కాదు కాబట్టి, ఇంకా పూర్తి స్థాయి సమాచారం రావాల్సి ఉంది కాబట్టి చెప్పటం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో సీఎంఓలో పనిచేశారు, ఇప్పుడు బయట ఒక ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఆ అధికారికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తూ ఉంది. ఆయనకి ఒక వ్యక్తి, ఒక మనిషితో, ఒక యువతితో ఆయనకి వివాహేతర సంబంధం ఉండటం, ఆయన ఆ వివాహేతర సంబంధం విషయంలో మొత్తానికి ఎక్కడ గొడవ జరిగిందో గొడవ జరగటం, ఆ గొడవ జరిగిన తర్వాత ఈయన మరి కొట్టారు, కొడితే ఆమె చనిపోయింది. చనిపోతే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయారని చెప్పడంతో వెంటనే ఆమెని ఇక్కడి నుంచి తన స్వగ్రామమైనటువంటి నార్త్ ఇండియాలో తను అక్కడికి పంపించేయటం, ఇట్లా జరిగింది అనేది విస్తృతంగా జరుగుతుంది. బట్ అయితే ఎవరైతే ఆ చనిపోయినటువంటి ఆ యువతి మహిళ తాలూకా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వటానికి వాళ్ళు ఎందుకనో నిరాకరిస్తున్నారట. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కనుక మేము కేసు బుక్ చేస్తామని చెప్పని బంజారాహిల్స్ పోలీసులు దాని మీద క్లారిటీ ఇచ్చారు. కానీ లేదు, తను మామూలుగా నార్మల్ డెత్ అనే దాంట్లో మరి వాళ్ళు అంటే ఇక్కడ ఏం మేనేజ్ అయింది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సరే, ఏదేమైనప్పటికీ సరే, ప్రమాదవశాత్తు పడి చనిపోయారా లేక ఈయన దాడి చేయటం వల్ల చనిపోయారా అనేటువంటిది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఆ అధికారి పేరు చెప్పడం సమంజసం కాదు కాబట్టి ఈ కేసుకు సంబంధించి జరిగినటువంటి అంశం వాస్తవం. కాకపోతే ఈయన కొడితే జరిగిందా, జారి పడటం వల్ల జరిగిందా అనేటువంటి స్పష్టత రావాలి. రెండు, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వను అని అంటున్నారంటే ఎందుకు ఇవ్వనంటున్నారు, వాళ్ళకి ఏమైనా జరగాల్సినటువంటి సెటిల్మెంట్ ఏమైనా జరిగిందా, అట్లాంటి జరిగినప్పుడు నేపథ్యంలో ఆ కాంప్రమైజ్ జరగటంతో వాళ్ళంతతో వదిలించుకుందాం అని అనుకున్నారా, లేక ఇంకేమైనా దీంట్లో ఎవరైనా ప్రెజర్ చేశారా, ఏమైనా అతీతమైన శక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిందా అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. యాక్చువల్గా ఆయన హెల్త్ బాగలేదు. మన మధు క్రైమ్ కరెస్పాండెంట్ ఆయన సంప్రదించటం, ఆ సంప్రదించినటువంటి క్రమంలో ఆయన నేను అనారోగ్య కారణంతో ఉన్నాను, నేను చెన్నైలో ఉన్నాను, నేను తర్వాత దీనికి సంబంధించిన అప్డేట్ చేస్తాన్నారు కాబట్టి వారికి సంబంధించి మాట్లాడటం సరైనటువంటి ఆ పేరు అవన్నీ కూడా తీయటం కరెక్ట్ కాదు కాబట్టి అందుకని ఇప్పుడు ఆ అంశం గురించి మాట్లాడలేదు. రేపటికి డేటా వస్తే రేపు దాని మీద మాట్లాడే ప్రక్రియ చేద్దాం. మధు ఉన్నారని మధు ఏంటి ఇప్పుడు ఎంతకు ఏమన్నా క్లారిటీ వచ్చిందా ఆ అంశం విషయంలో? లేదు సార్, ఇప్పటికీ కూడా ఆ మహిళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడా కూడా అయితే బయటికి రాలేదు. హాస్పిటల్కు, ఒక ప్రముఖ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కు కింద పడి గాయమైనటువంటి మహిళ గత శుక్రవారం వచ్చేసి జాయిన్ అవ్వడం జరిగింది. అలా జాయిన్ అయిన తర్వాత చూస్తే ఆమె అప్పటికే చనిపోయి ఉంది. చనిపోవడంతో ఎలా జరిగింది అని అక్కడ ఉన్నటువంటి వైద్యులు, అక్కడికి వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినప్పుడు ఇలా ఇంట్లో పొరపాటున కాలు జారి కింద పడిందని చెప్పడంతో వెంటనే ఆయన ఇంకొక హాస్పిటల్ కూడా తీసుకెళ్ళినట్టుగా సమాచారం సార్. సరే, హాస్పిటల్ ఏదైనా సరే ఆ మహిళ చనిపోవడం బిహైండ్ ఏం జరిగింది అంటే ఇద్దరి మధ్య కూడా ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఏదైతే ఉందో ఆ గొడవలో కోపానికి అంటే చాలా ఆవేశానికి లోనేటువంటి ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆమె మీద దాడి చేశారు. అలా దాడి చేసినటువంటి క్రమంలోనే గోడకు తగిలించారు. తల ఏదైతే ఉందో అది గోడకు తగలడంతో ఒకసారిగా ఆమె కుప్పకూలిపోయింది. ఇంకా స్పాట్లోనే ఆమె చనిపోయింది. ఇంకా హడావుడిగా అప్పటికే టెన్షన్ ఫీల్ అయినటువంటి అప్పటి వరకు కోపంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఇక టెన్షన్కి ఫీల్ అయ్యారు. టెన్షన్లో ఇంకా కార్లో తీసుకుని వచ్చేసరికి ఆమె చనిపోయింది. విచారణ అయితే జరుగుతుంది. ఆ మహిళ నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి మహిళగా అయితే మనం తీద్దాం మరి ఇంకొంచెం డేటా దాని మీద.